భయపడకమ్మా, సుధాకర్ తప్పకుండా తిరిగి వస్తాడు. అసలు ఈ గొడవలన్నీ ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావటం లేదు. నీకు స్వర్గం లాంటి ఇల్లు దొరికింది, తల్లి లాంటి అత్తయ్యని, దేవుళ్ళలాంటి భర్తని ఎందుకు ఇలా వేధిస్తున్నావు? వాళ్ళు నీకేం అన్యాయం చేశారని? నాకు ఊరికే కోపం వస్తుంది, క్షణాల్లో మళ్ళీ మామూలు అయిపోతాను. ఇంతలోనే పెద్ద రాద్ధాంతమే జరిగిపోతుంది. అలా అవ్వాలని నేను ఎప్పుడూ కోరుకోను. వాళ్ళిద్దరిని నేనెంత ప్రేమిస్తానో మీకేం తెలుసు. ప్రేమున్న దానివైతే ఇలా కష్టపడతావా? నేను ఇలాగే నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది. మా అమ్మ నా సుఖం కోరేదేగా. నీ అమ్మ చెప్పిందా? ఏం చెప్పింది? మా నాన్న చనిపోయినప్పుడు మా అమ్మ ధైర్యంతో తన కాళ్ళ మీద తను నిలబడి నన్ను పెంచి పెద్దదాన్ని చేసింది. నేను కూడా ఎవరికి భయపడకూడదని, ఎవరిని లెక్క చేయకూడదని నాకు మొదటి నుంచి చెప్తూ వచ్చింది. అందుకే నేను వాళ్ళిద్దరిని లెక్క చేయడం లేదు. మీ అమ్మ అలా చెప్పటం తప్పు. పెళ్లి చేసుకోవటం తేలికే కాని మంచి భార్య అనిపించుకోవటం చాలా కష్టం. నీ ఇంటిని, నీ భర్తను అమితంగా ప్రేమించాలి. మీ ఇద్దరి మధ్య ప్రేమ లేకపోతే భర్త జీవించున్నా నువ్వు విధవరాలివి. వెతక చూడలేదు. రోజు సాయంత్రానికల్లా వచ్చేవాడివి. నువ్వు రావాలని 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాను. ఏమిటో నా పిచ్చివాగుడు. నువ్వు వచ్చేసావుగా, అంతే చాలు. ఇవాళ నీ పుట్టినరోజు గుర్తుందా? గుడికి వెళ్ళి అర్చన చేయించొచ్చాను. నీకు ఇష్టమని నేనే పాయసం చేశాను. మాట్లాడవేంటి? నాకు తెలుసులే, మీ అమ్మ ఇంట్లో లేదనేగా నీ బాధ. రా చెప్తా. అమ్మా, ఎప్పుడొచ్చావమ్మా? మీరిద్దరూ మాట్లాడుతుండండి, పాయసం తీసుకొస్తా. దానికి మంచి ఉంటో చెడు ఉంటే ఇంకా తెలియటం లేదురా. అయినా దాన్ని అలా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళటం ఏమైనా బాగుందా? ఒకవేళ దానికి ఏమైనా అయితే వాళ్ళమ్మకి ఏమైనా సమాధానం చెప్తాం? చూడు, ఆ పిల్లది చాలా సున్నితమైన మనసు, మనమే అర్థం చేసుకోవాలి. దాంది సున్నితమైన మనసా? ఏంటమ్మా అన్ని తెలుసుకోవడం నువ్వు అలా మాట్లాడతావు? అది కాదురా, నన్ను తీసుకురావడానికి రాత్రి అది చీకట్లో పడి మీ మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఏం చేసిందో తెలుసా? అత్తయ్య, నువ్వు లేకుండా నేను ఆ ఇంట్లో ఉండలేను. చిన్న పిల్లని కోపం లేదు అన్నానని ఇంత శిక్ష విధిస్తావా? నీకు ఇది న్యాయంగా ఉందా? ఆ నరకంలోనే ఉండలేను. నేను తర్వాత వస్తాను, వెళ్ళు. ఇప్పుడు నాతో రాకపోతే ఆ బాలను దొరికి చేస్తాను. కుమారి, ఆగమ్మా, అంత గాయత్యం చేయకు. నేను నీతో వస్తాను, పద. సుధా, అది నిజంగా అమాయకురాలేదా? జరిగిన తప్పులన్నీ దాని అమాయకత్వం వల్లే జరిగాయి. దానికి తోడు దాని ఆలోచనలని ఎవరో తప్పుదారి పట్టించారు. నిజంగా దానికి నువ్వన్నా నేనన్నా ఎంత ప్రాణమో నేను మాటలతో చెప్పలేనురా. బావా, నా మీద ఇంకా కోపం పోలేదా? ఇటు నా కళ్ళలోకి నా హృదయం పూర్తిగా విప్పి చెప్పినా జాలి కలగడం లేదా? 3 రోజులు నువ్వు ఇంటికి రాకపోతే చచ్చిపోవాలని కూడా అనుకున్నాను తెలుసా? కానీ చచ్చిపోతే నీతో బ్రతికే ఆనందాన్ని పోగొట్టుకుంటానని ధైర్యం చేయలేదు. బావా, నాకు మాట ఇవ్వాలి. నేను తప్పు చేస్తే నాకు శిక్ష విధించు, ఆనందంగా భరిస్తాను. కానీ నీకు నువ్వే శిక్ష విధించుకోకు, నేను భరించలేను. ఇంతకు ముందు కూడా ఎంతకన్నా కథలు ఎక్కువే చెప్పావు. తెల్లవారితే మామూలే. నీ హృదయంలో ఇంత మార్పు వచ్చిందా? నిజమే, నాకు అసలు హృదయమే లేదు. నీకు నా మీద కోపం పోవాలని, ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ నన్నే ప్రేమించాలని ఆ దేవుణ్ణి ప్రార్థించి ఆవిరిగా కరిగిపోయింది. సుధాకర్ బాబా, మన మధ్య ఎందుకు ఇన్ని గొడవలు వస్తున్నాయోనని 3 రోజులుగా ఆలోచించాను. అప్పుడు అర్థమైంది. ఏంటది? మా అమ్మ. మీ అమ్మ? అమ్మా, అమ్మా. ఏమిటమ్మా? నేను చీర కట్టుకుంటే ఎంత బాగున్నాను కదా, ఇక్కడ నుంచి నేను చీరలే కట్టుకుంటాను. ఆడదానికి చీర కట్టుకుంటేనే అందం, భర్తను అర్థం చేసుకుంటేనే భార్యకు అందం. మగవాడి మాయల గురించి నువ్వు తెలుసుకోవాల్సిన వయసు కూడా ఇదేనమ్మా. మగాడి దృష్టిలో ఆడది పేకాట్లో పనికిరాని ముక్క లాంటిది. దాని అవసరం తీరగానే పారేసి ఇంకో ముక్క కోసం వెతుకుతాడు మగాడు. అందుకే భర్తని
ఎప్పటికీ తన బానిసగా చేసుకుంటేనే ఆడదాని జీవితం సుఖమయం అవుతుంది. కుమారి, నీ జీవితంలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం అమ్మా. మొదటి రోజు నుంచే భర్తని నీ చేతుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించు. ప్రతి విషయంలోనూ నీదే పై చెయ్యి అవ్వాలి. అంతేకాదు, ఇంకో అమ్మాయి నీ భర్తని కాజేసుకుపోకుండా 1000 కళ్ళతో కనిపెట్టుకునుండు. నా మాటలు ఏమాత్రం అలక్ష్యం చేసినా నీకు నాకట్టే పడుతుంది. నా జీవితం కూడా తన జీవితంలాగా అయిపోతుందేమోనని భయపడింది. ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది. అమ్మ పిచ్చిగాని మగాళ్ళందరూ ఒకటిగా ఉంటారా? అయినా ఇందులో నా తప్పు కూడా ఉంది. నీ మంచితనం తెలిసి కూడా అమ్మ సలహా ప్రకారం మొండిగా ప్రవర్తించాను. బావా, నా మీద కోపం లేదని ఒక్క మాట అనవా? లేదు, నిజంగా లేదు. నేనేదు బావా, ఈ శుభ సందర్భంలో నీకు సంతోషమైన వార్త చెప్పాలి. కొంప తీసి పొద్దున్నే మీ ఇంటికి వెళ్ళిపోతావు ఏంటి? కాదు, నాకు చింతకాయలు కావాలి. ఇంత అర్ధరాత్రి పూట చెట్టుకి పోయడం కష్టమే. పొద్దున్నే కోసి తీసుకొస్తా. అయ్యో, ట్యూబ్ లైట్ అది కాదు. ఓహో, ఆకలేస్తోందా? కాదు, మీ నాన్నగారు తాతయ్య అవ్వబోతున్నారు. ఓ సంతేనా? ఇంకా నేను తండ్రినిగా. అయ్యో, మా తాన 1000 తరీకులున్నాయి. ఒకటేమో గ్యాస్ సిలిండర్ తో చంపుతా, రెండోదేమో డాక్టర్ ఇంజక్షన్ తో చంపుతా, మూడోదేమో లెటర్ బ్యాంతో చంపుతా. ఏంటలా ఉలిక్కిపడ్డా? ఏమీ లేదు. ఈ శుభవార్త మా అమ్మతో చెప్పావా? లేదు, నేను బ్రతకాలో లేదో ఆలోచించుకుని చెప్దామని. వద్దు, అలా మాట్లాడద్దు. పద, ఈ వార్త మా అమ్మతో చెబుదాం. చాలా సంతోషిస్తుంది. పద. అమ్మా, రాత్రంతా ఏమైపోయావరా? అదేమో నీకోసం తెల్లవారు ఏడుస్తూ కూర్చుంది. దాని ఏడుపు విని చుట్టుపక్కల వాళ్ళందరూ పోగయ్యారు. చూసావా? ఇదేమన్నా పద్ధతిగా ఉందా అంట. కుమారేదమ్మా? ఎక్కడికి వెళ్ళారండి? సారీ, నేను వదిలి ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళు. సారీ కుమార్, ఐఎమ్ వెరీ సారీ. నిజంగానే నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళారుగా? పాపం, చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నట్లున్నారు. నేనేమైనా సహాయం చేయనా సార్? ఏం అక్కర్లేదు. హలో 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 సుధాకర్, ఇప్పుడు టైం 11 అయింది. 11:10 నిమిషాలకు గ్యాస్ సిలిండర్ తోటి ఒకడు మీ ఇంటికి వచ్చి పాత సిలిండర్ తీసి కొత్తది పెడతాడు. గంతే, నీ భార్య స్టవ్ ముట్టించగానే బ్లాస్ట్ ఖతం. హలో హలో హలో, ఫోన్ పెట్టేసావంటయా? నేను మనసు మార్చుకున్నాను. హలో హలో, అయ్యో బాబోయ్, హలో. ఒకసారి వెలిగించి చూడమ్మా. వెలిగించమ్మా.
అదేంటండి నా మీదకి వస్తారు ఏంటండి బాబు? అమ్మో ఏంటండి బాబు? బాబు అయ్యో ఏంటండి రామారావా నాకేం తెలియదండి. అయ్యో బాబు నేను గ్యాస్ తీసుకుంటాను. అయ్యో ఏంటి డాక్టర్? ఏమో నాకే తెలుసు. బాబోయ్ అమ్మో సుధా బాబు మీనాక్షి కథ రివర్స్ అయింది. కుమారి పిచ్చి తగ్గి సుధాకర్కి ఎక్కినట్టుంది. చూస్తే అలాగే ఉంది. పదండి. కుమారి కుమారి ఎన్నాళ్ళు గొడవలతో మనశ్శాంతి లేకుండా బతికాం. ఎటన్నా టూర్కి వెళ్దామా? ఈ సమయంలోనా? వద్దండి. ఇన్నాళ్ల తర్వాత అత్తయ్య మొహంలో సంతోషాన్ని చూశాను. ఆ సంతోషాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. వెళ్ళాలి కుమారి, వెళ్ళక తప్పదు. ఈ ఒక్కసారికి నా మాట నువ్వు ప్లీజ్. అది కాదండి. హలో, నేను గౌతమరాజునే. ఎరా రమణి నిన్ను చూడాలని వేలావేసిందో ఒప్పుకురు. కుమారి, ఈ అమ్మాయి ఎవరో నాకు అస్సలు తెలియదే. రోజుకో రోజా పువ్విచ్చే రంగుల కిలాడి ఇదేగా. మాటలు చిన్నగా రాని. నేను రంగుల కిలాడి అయితే నువ్వు చమ్మలు రానివి. నన్ను చమ్మలు రాని అంటావా? ఎంత పొగర నీకు. రావే నీ అంత రావే. నీ పొగ అడుస్తాను. నువ్వు రావే రావే రావే. ఇలా కొట్టుకోవడం పాపం కుమారి. అసలు నిన్ను అనాలి. అయ్ బాబోయ్. ఎవరది? డ్రైవర్. గురు లెక్కల్లో తేడా వచ్చినట్టుంది. నోర్మి, మన లెక్కలు తేడా వస్తాయి. ఇదంతా ఎందుకు? సుధాకర్ అడిగితే తెలుస్తుందిగా అసలు ఏం జరిగిందో. మీకు పిచ్చదేరా? సుధాకర్కి పిచ్చి పెట్టిందని ఊరంతా అనుకుంటుంటే మీరు దగ్గరికి వెళ్ళి అడుగుతారా? వెళ్ళండి, కొరుకుతాడు. ఏమండే పిచ్చి కాదు, ఎర్రి కాదు. బెల్లం ఒక్కసారిగా ప్రేమలకు పోసేటప్పటికి తట్టుకోలేక అలా ఉక్కిరి పిక్కిరి అయిపోతున్నట్టే చూస్తున్నాడు. నోర్మి, ఏంటిది? హలో సుధాకర్, శుభవార్త భయ్. నొప్పి తెలియకుండా నీ భార్యను ఖతం చేయడానికి జబర్దస్త్ స్పాట్ బుక్ చేసినాం. ఈ దినం మధ్యాహ్నం 12 గంటలకి పోస్ట్ మ్యాన్ ఒక రిజిస్టర్ పార్సల్ నీ భార్యకి ఇస్తాడు. అది ఆమె ఓపెన్ చేయగానే బ్లాస్ట్ ఖతం. ఇక్కడ గీసిన పుర్రె బొమ్మలా అయిపోతుంది భయ్ నీ భార్య. ఈ బొమ్మ నేనే గీసిన. ఎట్లున్నది? పడుకోండి పడుకోండి, వెళ్ళిపోతుంది పడుకోండి. పేలింది. ఏమిటండి? ఏమిటా పెళ్ళింది? పార్సిల్ పార్సిల్ పంపి పేలింది. నీ మొహం అలా చూడు, అక్కడ పడుంది. అమ్మ వద్దే, నా మాటలవే. పేలితే పోతావే. చస్తే నేనేగా, పర్వాలేదులే. వద్దు అమ్మ వద్దు. ఓరి పిచ్చి సన్నాసి, ఇది మంత్రాలయం నుంచి మీ నాన్నగారు పంపించిన రాఘవేంద్ర స్వామి ప్రసాదం రా. అక్కడ ఉసిరికాయలు కూడా దొరుకుతాయంట. వచ్చేటప్పుడు తీసుకురమ్మని రాస్తాను. ఆ రసం నీ తలకు రుద్దితేనే కానీ నీ పిచ్చి కుదరదు. ఏదో వచ్చి పట్టుకో.